ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం ఈ 3 అన్నారు. ఆది భౌతికం అంటే ఏంటి? మన శరీరం ఉంది. అంటే ఈ శరీరానికి అంటే ఏదో ఒక పని గనక చేయకపోతే ఈవెన్ మనని మనం పోషించుకోవటానికి కానియండి, లేకపోతే అంటే తెల్లవారి నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేంత వరకు శరీరం ద్వారా పని జరగక తప్పదు. పని అంటే ఏంటి? ఆలోచన పనే, నిద్ర కూడా పని కిందకే వస్తుంది. ఆ తర్వాత ఆది దైవికం అంటే ఏంటి? అది మన మనసుకు సంబంధించింది అనుకోవచ్చు. కాకపోతే మనకు మనసులోని కోరికలు ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలియదు కదా. అందుకని ఏంటి? దైవానికి సంబంధించి పూజ చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు దానికే యజ్ఞాలు అన్నారు. యజ్ఞాలు ఏం చేస్తాము? యజ్ఞాలు అంటే ఏంటి? అగ్నికి అన్ని ఆహుతిచ్చి మనకేం కావాలో అంతే కదా. ఇప్పుడు సృష్టి అంతా కూడా బాగుండాలని కూడా కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా. అది చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ దైవికమైనటువంటి శక్తి అంటే ఎక్కడున్నది ఆ శక్తి? ఎక్కడో లేదు, మనలో ఉన్న శక్తే మనలోకి వచ్చి చేరుతుంది. అంటే ఏంటి? అది అది ఆది దైవికం అన్నాడు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆధ్యాత్మికం అంటే అల్టిమేట్ ఏంటి? మన అనుభవాలు. మన అనుభవాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మన అంటే ఏంటి? పరమాత్మతత్వం భావంలో గనక మనం ఏదన్నా చేసుకుంటూ పోతే మనకొచ్చే అనుభవాలు ఎట్లా ఉంటాయి? మనకి అంటే మనకొచ్చే అనుభవాలు మన ఇబ్బంది పెట్టేట్టుగా ఉండవు. ఒకవేళ ఇబ్బంది పెట్టేట్టున్నా ఏమనుకుంటాం మనం? ఓహో, వీటిలో నేను నేర్చుకున్నాను కదా అనేటువంటి భావంతో పరమాత్మ తత్వంతో కొంచెం ముందుకెళ్తూ ఉంటాము. అల్టిమేట్ ఏం చెప్పారు? ఈ మానవ జన్మ ఎందుకు భూమి మీద? ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ కోసమే అన్నాడు. స్పిరిచువల్ ఎవల్యూషన్ అంటే ఏంటి? మళ్ళీ మన కాన్షియస్నెస్ లెవెల్ అభివృద్ధి చెందాలి అన్నాడు. మళ్ళీ కాన్షియస్నెస్ అంటే ఏంటి? మళ్ళీ అల్టిమేట్ ఏంటి? మన జ్ఞానమే. అంతే కదా. ఇప్పుడు మన జ్ఞానం ఎలా ఉంది? లిమిటెడ్గా ఉంది. నేను, నాది, అది అంటారు, చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టు. తర్వాత స్వార్థము, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అంతే కదా. నా స్వార్థం ఏముంది? ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి కర్తవ్యాలని పద్ధతిగా నిర్వర్తించాలి కదా. ఆ నిర్వర్తించడంలో మనం ఏంటి? స్వార్థం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ వల్ల చేయలేకపోతున్నాము, వీళ్ళ వల్ల చేయలేకపోతున్నాము అని తప్పించుకోవటం జరుగుతుంది. ఎందుకు? ధర్మంలో నుంచి బయటపడటం. యాక్చువల్గా ఏంటి? ధర్మం అంటే ఏంటి? నేను జీవత్వము అనుకున్నప్పుడు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి భగవతత్వం ఇచ్చినటువంటి పనులన్నీ కూడా భగవతత్వ పనులు అనేటువంటి పూజా విధానంగా జరుగుతూ పోవాలి. అది ఆది భౌతికం. ఎప్పుడైతే అలా చేసుకుంటూ పోతావో, ఇప్పుడు యజ్ఞాలు అవన్నీ చేసినప్పుడు ఆది దైవికం. అవి కూడా నువ్వు చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? ఆ దైవత్వ శక్తి మనదే కదా అనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంది. అంతే కదా. ఇప్పుడు పూజ చేస్తున్నాము, పూజ మనం బయట చేస్తున్న శక్తి ఎక్కడ వస్తుంది? లోపలే వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకే తెలుస్తుంది కదా. ఒక అరగంట ధ్యానం చేసాము, ప్రశాంతంగా ఉన్నది. ప్రశాంతత బయట ఉందా? లోపల ఉన్నదా? అది ఆది దైవికం. తర్వాత ఎప్పుడైతే నువ్వు ఈ రకమైనటువంటి స్థితిలో ఉంటావో నీకు వచ్చే అనుభవాలను ఎలా ఉంటాయి? అవి ఆధ్యాత్మికంగానే. ఆధ్యాత్మిక అనుభవాలంటే ఏంటి? మనకు వచ్చే అనుభవాలని పరమాత్మతత్వ భావంలాగానే వచ్చి మనం ప్రశాంతంగా ఉంటూ చుట్టూ